హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ చైతన్య ప్రభు శిక్ష అష్టకం. శ్రీ శ్రీ ప్రణవానందదాస ప్రభుజీ గారి ప్రవచనం. శ్రీ చైతన్య మహాప్రభువు 8 అష్టకములతో శ్రీకృష్ణునిపై తనకున్న భక్తితత్వాన్ని అంతా ఒకే ఒక గ్రంథంలో ప్రకటించారు. శ్రీ చైతన్య ప్రభు చరితంలో శ్రీ చైతన్య ప్రభు యొక్క జీవిత విశేషాలను 3 భాగాలుగా విభజింపబడినది. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. శ్రీ చైతన్య ప్రభువు నవద్వీపంలో ఉన్నప్పుడు విశేషాలు ఆదిలీలలో వర్ణించబడినది. సన్యాస స్వీకరణ మధ్యలీలలో వర్ణింపబడినది. తీర్థయాత్ర విశేషాలు, శ్రీకృష్ణునిపై ఉన్న భక్తిభావ ప్రదర్శన అంత్యలీలలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ ప్రేమను అందరికీ పంచడానికి వచ్చినదే శ్రీ చైతన్య మహాప్రభువు. శ్రీకృష్ణుని ప్రేమతత్వము అవతార రహస్యం. శ్రీకృష్ణ ప్రేమను అందరికీ పంచడానికి వచ్చినదే శ్రీ చైతన్య మహాప్రభు అవతారం. శ్రీకృష్ణుని ప్రేమతత్వము తెలియజేయడానికి, రాధాతత్వము భక్తి ప్రేమను తెలియజేయడానికి శిష్ట అష్టకంలో తెలిపారు. శ్రీకృష్ణ రాధా సమ్మిళిత విప్రలంబ అవతారం శ్రీ చైతన్య ప్రభు అవతారం. శిష్ట అంటే ఉపదేశాలు తెలియజేయనిది అని అర్థము. అష్టకము అంటే 8 శ్లోకములతో కూడిన రచనలో శ్రీ రాధాకృష్ణుల ప్రేమతత్వమును వివరించిన గ్రంథము. శ్రీ చైతన్య చరితంలో అంత్యలీలలో చివరి అధ్యాయమును శిష్టాష్టకం. ఈ శిష్టాష్టకంను ఎప్పుడు పఠించాలి? శ్రీకృష్ణునికి ప్రాతఃసమయంలో జరిగే మంగళహారతి, 2 నరసింహారతి, తులసి హారతి తరువాత శ్రీ చైతన్య ప్రభు శిష్టాష్టకము పఠించాలి. ఇలా చేయడం వలన జపము చేయడానికి ముందు పఠిస్తే శ్రీకృష్ణ జపంలో ఏకాగ్రత కలుగుతుంది. శ్రీ చైతన్య అష్టక శ్లోకంలో ఓం చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా నితరణ విద్యావధూ జీవనం ఆనంద అంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నాం అకారి బహుదా నిజసర్వశక్తి తత్ప్రార్థిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైర్భవం ఈదృశం ఇహాజనిన అనురాగః తృణాదపి సునీచేవ తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయః సదా హరిః నా ధనం నా జనం నా సుందరీం నా కవితాం వా జగదీశ కామయే మమ జన్మని ఈశ్వరే భవతాద్భక్తిః అహేతుకి త్వయి ఐనంద తనూజ కింకరం పతితం మా విషమే భవ అంబుదా కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ నయనం గలద్ అశ్రుధారయా వదనం గద్గదం వృద్ధయా గిరా పులకైర్విచితం వపుః కదా తవ నామ గృహిణీ భవిష్యతి యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే. శ్రీ రాధారాణీ ఉవాచ ఆశ్లిష్య వాపాదరతాంపి నష్టమాం ఆదర్శవాన్ మర్త్య హతాం కరోతు వా యథా తదా వా విదదాతు లంపటః మత్ప్రాణనాదస్సు సాయేవన అపరః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీ చైతన్య ప్రభు మహారాజ్ की జై, శ్రీ రాధారాణి మాతాజీ की జై. హరిబోల్, జై హరిబోల్. శ్రీ చైతన్య శిష్ట అష్టకంలోని 8 శ్లోకాల భావము. మొదటి శ్లోకం భావము. భగవంతుని నామ సంకీర్తన చేయడం వలన కలిగే ప్రయోజనములను ఈ మొదటి శ్లోకంలో శ్రీ చైతన్య ప్రభు వివరించారు. శ్రీకృష్ణ నామ జపము అయిన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామజపం వలన మన హృదయము అద్దము వలె ప్రకాశిస్తుంది. మన హృదయం ఎప్పటి వరకు కల్మషంతో నిండి ఉంటుందో అప్పటి వరకు మనము ఎవరో అని మనము తెలుసుకోలేము.
ఒక పెద్ద మహారణ్యంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా సంసారము అనే భవసాగంలో నుండి బయటపడగలము భగవన్నామ సంకీర్తనతో అని తెలియచున్నది. పున్నమి నాటి చంద్రుని కాంతిలో తెల్లని తామర పువ్వు ఎలా వికసిస్తుందో అలా భగవన్నామ స్మరణ వలన మన ఆత్మ స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉంటుంది. విద్యలు అన్నింటిలో ఆధ్యాత్మిక విద్య గొప్పది, భక్తి విద్య. భక్తి ఇల్లాలు అయితే భక్తి యొక్క భర్త భగవన్నామం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆత్మకు సుఖాన్ని సంతుష్టిని కలిగిస్తుంది. ఆనందములు 3. అవి భోగానందము, బ్రహ్మానందము, భగవత్ సేవలో తరించడమే ప్రేమానందం. 7. ఇంద్రియ తృప్తి కలిగినప్పుడు కొంతకాలానికి విముక్తి ఏర్పడుతుంది. కానీ భగవన్నామ స్మరణలో ప్రతిపదము పూర్ణామృత స్వాదనము. శరీరంలోని ప్రతిభాగము భగవన్నామ స్మరణకు సరిపోదేమో అన్న భావన కలుగుతుంది. 8. ఈ భగవన్నామ స్మరణతో ఆత్మకు స్నపన స్నానము అనగా అభిషేకం కలిగించిన అనుభూతి కలుగుతుంది అని శ్రీ చైతన్య ప్రభువుల వారు పరమ చైతన్య శిష్టాష్టకం మొదటి శ్లోకంలో ఈ విషయాలను వివరించారు. 2వ శ్లోకం తాత్పర్యం. భగవంతుడు తన నామాలతో అనేక శక్తి సంపత్తులను అందరికీ ఇచ్చినాడు. భగవన్నామ స్మరణే భగవద్ దర్శన ప్రాప్తి అవుతుంది. ఉదాహరణకు గోవింద, వాసుదేవ, మధుసూదన, కృష్ణ, హరి, అచ్యుత, నారాయణ, పరంధామ అనే శక్తి సంపద, నామశక్తి సంపద. భగవన్నామ స్మరణ మన నాలుకపై నర్తిస్తుంటే ఆ భగవంతుడే మనలో ఉండి నర్తిస్తున్నట్లు భావించాలి. నిత్య జీవితంలో ఎవరైనా ప్రముఖులను సందర్శించాలంటే ఎన్నో పద్ధతులను అనుసరించాలి. కానీ జగన్నాథుడు అయిన శ్రీకృష్ణ భగవానుని మాత్రం మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తే గిట్టే మన హృదయంలో గోచరిస్తాడు. అటువంటి కృపాదృష్టిని నీవు నాపైన కృపను భగవన్నామములో వర్షించవచ్చు చేసినా నా దుర్దశ వలన నామ మహాభాగ్యమును ఆస్వాదించలేకపోతున్నాను అని ఎంతో ఆర్తితో భగవద్భక్తుడు అయినప్పటికీ ఆర్ద్రతతో భగవంతునికి తన ఆసక్తతను విన్నవించుకుంటున్నారు. భగవంతుని కృప, భగవంతుని నామం పట్ల రుచి మనకు ఎందుకు కలగడం లేదు అంటే భగవంతుని నామము ఉపాసన, ఉచ్చారణ, విధి విధానంతో మనం చేసే అపరాధమే విధి విధానంలో మనము చేసే అపరాధమే భక్తునికి భగవద్గురించి కలగపోవడానికి కారణం. ఆ విధి విధానాలు, నామస్మరణ అపరాధములను తెలుసుకొని అలా ఆచరించకుండా ఉండాలి. అప్పుడే భగవన్నామ రుచి అంటే భగవన్నామం పట్ల ఆసక్తి, భగవద్భక్తి ఏర్పడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చైతన్య ప్రభువుల వారు తమ 3వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. భగవద్భక్తుడుగా ఉండడానికి కావలసిన అర్హతలు. భక్తుడైన వాడు గడ్డిపోచు కంటే అల్పముగా కనిపించాలి. అంటే ఎంతో వినయముగా ఉండాలి. వృక్షము వలె ఎంతో సహనముగా ఉండాలి. ఓర్చుకోవడమే కాదు, చెట్టులాగా ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అందరి పట్ల గౌరవ ప్రపత్తులతో మెలగాలి. మనకు గౌరవం దక్కకపోయినా పర్వాలేదు, ఎల్లప్పుడూ హరినామ సంకీర్తనలతో ఉన్నప్పుడు మనసు, బుద్ధి ప్రశాంతంగా ఉండగలదు, భగవద్భక్తుడు కాగలడు. శ్రీ చైతన్య ప్రభువుల వారు 4వ శ్లోకంలో ఇలా వివరిస్తున్నారు. మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం చేస్తుంటారు పెద్దలు. విద్య, ధనము, జనము, సుందరి, కీర్తి, ప్రతిష్టలు, మంచి భార్య జీవితంలో ప్రాప్తించాలని పెద్దలు దీవిస్తూ ఉంటారు. కానీ శ్రీ చైతన్య ప్రభువుల వారు మాత్రము తన శిష్ట అష్టకంలో నా ధనం, నా విద్య, నా సుందరి, నా జనం ఇవేవి మాకు వద్దు, మాకు జన్మ జన్మలకు ఈశ్వర భక్తిని అనగా కృష్ణ భక్తి ప్రపత్తులను అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నారు. కృష్ణునికి ఆనందం కలిగించే విధంగా సేవాభక్తిని మాకు జన్మ జన్మలకు కలిగించు అని ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఇదే విధంగా భగవంతుని ప్రార్థించాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 5వ శ్లోకంలో నందకులములో జన్మించిన నందకిషోర కృష్ణ, నేను నీకు కింకరుడను, సేవకుడను. ఈ భవసాగర సంసారంలో పడి అనేక పాపకృత్యములను ఒడిగట్టబడిన నన్ను నీ శ్రీపాదములలో ఒక ధూళికణముగా స్వీకరించుము. శ్రీ చైతన్య మహాప్రభు తన శిష్ట అష్టకంలో శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నారు. ఇలాగా భక్తుని మనోభావము, రూపము, లక్షణములను వివరించారు. ఈ శ్లోకములో భక్తుడు ఎలా ఉండాలో భగవంతుని పట్ల భక్తులకు తెలియజెప్పుచున్నారు. ఈ విధముగానే కులశేఖర ఆళ్వారు వారు తమ ముకుందమాల స్తోత్రంలో కూడా విషయాలను ప్రస్తావించారు. శ్రీ గోదాదేవి తిరుపావి పాసనంలో కూడా ఈ విషయములను
భగవంతుని పట్ల భక్తులు ఎలా మనోభావాలను కలిగి ఉండాలనే విషయమే ప్రస్తావించబడినది. శ్రీ చైతన్య ప్రభువుల వారు 6వ శ్లోకంలో కంటి నుండి ఎప్పుడైతే ఆనంద బాష్పాలు కారుతూ మెడ క్రింద వరకు వచ్చునో, ముఖం గద్గదమై స్వరము వణుకుతున్న శరీరము పులకాంకితంగా ఉంటుందో అప్పుడు తన్మయావస్థ భక్తుడికి కలుగుతుంది. దానినే ఒళ్ళు గగుర్పాటు చెందడము, రోమాంచితం కావడము, పులకాంచితం కావడము అంటారు. నామస్మరణ చేత మాత్రమే పైన పేర్కొన్న లక్షణాలు భగవద్భక్తునిలో భగవద్దర్శనము మరియు భగవన్నామ స్మరణ ప్రాప్తి అని శ్రీ చైతన్య ప్రభువుల వారు చెప్పుచున్నారు. ఈ తమ 7వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అవతరించడానికి గల కారణము భక్తుడికి కృష్ణభక్తి ప్రేమ అనగా విప్రలంబన భావన కృష్ణభక్తి ఉండాలి. ఆ భగవద్భక్తి ఎలా ఉండాలంటే యుగ పర్యంతము రెప్ప వేసిన కన్నులకు శ్రీకృష్ణుడి దర్శనం దూరమోహం కాగలదేమో అనే భావనతో వైరాగ్యంతో కూడిన విరహభావ భక్తి ప్రేమతో భక్తుడు భగవంతుని దర్శనానికి ఎంత కాలమైనా వేచి ఉండాలి అని శ్రీ చైతన్య ప్రభువుల వారు కృష్ణుని పట్ల భక్తుని విరహతాపము ఎదురు చూడడము కృష్ణ దర్శనము కొరకే అనే విషయాన్ని ప్రస్తావించారు. కనురెప్పపాటు కాలంలో యుగాంతం అయినట్లు కృష్ణ విరహ వేదనను తన భక్తిష్టకాష్టకంలో ప్రస్తావించారు. కనురెప్పపాటు కాలంలో యుగాంతము అయిపోయినప్పుడు కృష్ణ దర్శనము లభించదేమో అన్న ఆర్తితో ఉండాలి భక్తులు అయిన వారు అని భగవద్ దర్శనం కొరకు ఎంతకాలమైనా వేచి ఉండాలి అని శ్రీ చైతన్య ప్రభువుల వారు ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. శ్రీ చైతన్య ప్రభువుల శిష్ట అష్టకంలో శ్రీకృష్ణుడు రాధారాణిని అవతారమూర్తులుగా సృష్టించుకొని భక్తి భావనలో ఈ అష్టకం ద్వారా శ్రీకృష్ణునితో తనకున్న భక్తి ప్రపత్తులను విశదపరుస్తూ చివరగా శ్రీకృష్ణుని భార్య అయిన రాధారాణి స్వయముగా శ్రీకృష్ణునితో అన్నమాటలుగా వర్ణించారు. శ్రీ రాధారాణి ఉవాచ శ్రీ రాధారాణి శ్రీకృష్ణునితో ఇలా ప్రార్థిస్తూ ఉన్నది: నీవు నా పట్ల నా భక్తి ప్రేమ పట్ల దూషించినా తిరస్కరించినా నిందించినా స్వీకరించకపోయినా పర్వాలేదు, కానీ ఎల్లప్పుడూ నీ పట్ల నాకు నిష్కామ భక్తి ప్రపత్తులను నీ పాదముల వద్ద కొంచెం చోటు ఇవ్వమని, ఎప్పటికీ నీవు తప్ప మా భక్తి ప్రేమ తత్పరతల విషయంలో ఇతరులు ఎవరు భంగం కలిగించకుండా నీ భక్తి సేవలో మమ్ములను తరింపజేయము కృష్ణ అని భక్తితో కూడిన ఆర్తిని చైతన్య ప్రభువు రాధారాణి భక్తి ద్వారా భక్తులకు భగవంతుని పట్ల ఉండవలసిన భక్తి విశ్వాసాలు, నమ్మకము, ప్రేమ తత్పరత ఇలా ఉండాలి అని తెలియజేస్తున్నారు. మహాభారతంలో కుంతీరాణి కూడా ఇలాగే శ్రీకృష్ణునితో తన అనన్య భక్తి విశ్వాసాలు తమకు కృష్ణునిపై ఉండాలని ప్రార్థించింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. जय बोलो श्री चैतन्य प्रभु महाराज की जय, बोलो राधा रानी माता जी की जय. हरि बोल.